హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒట్టి తెలుగులోనే మాట్లాడబోతున్నాం. మీకు ప్రీవియస్ ఏమంటారా పోయి పాత వీడియోలో చూసుకుంటుంటే మీకు తెలిసింటిది. మేము ఒట్టి ఇంగ్లీష్లో మాట్లాడింటాము, ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు. సో ఈ వీడియోలో తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం ఎక్కువసేపే మాట్లాడదాం అనుకుంటాను. దీంట్లో మీ ఇదేంటి వెంకటేష్, అంటే మన తెలుగులోనే మాట్లాడాలా? అదే తెలుగే కొంచెం రిలేటెడ్గా తెలుగులో గురించి కొన్ని విషయాలు కొన్ని క్వశ్చన్స్ ఉండి మాట్లాడాలనుకుంటాను. ఫన్ క్వశ్చన్స్. మేము దాన్ని సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఇఫ్ అనిమల్స్ కుడ్ టాక్ విచ్ వన్ వుడ్ బి ద రూడెస్ట్? అంటే అనిమల్స్ కానీ మాటలు వస్తే ఏది అన్నిటికంటే రూడ్ ఉండొచ్చు? నాకు తెలిసి మనం సాకునే కుక్కలు, పిల్లిలు, మళ్ళా అంటే చిన్న చిన్న మూగజీవాలు, వాటికి ఎక్కే మాట్లాడేకి నోరు నింటే అవి ఇంకా ఎట్లా అంటే అట్లా మాట్లాడుతాయి. సో వాట్స్ మై ఆన్సర్ ఇస్, నా బదులు నా ఇదేమంటే ఏమంటారు దాని తెలుగులో, నా సమాధానం సమాధానం ఏమంటే ఐ థింక్ కాకులు. కాకులు అంటే అది అనిమల్స్ కేటగిరీకి వస్తుంది తెలీదు, కానీ క్రోస్ కానీ మాటలు వచ్చింటే దాని వాటిని ఆపే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో వచ్చి ఏంటంటే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ అరెస్టెడ్ విత్ నో ఎక్స్ప్లెనేషన్ వాట్ వుడ్ యువర్ ఫ్రెండ్స్ అజ్యూమ్ యూ డిడ్? అంటే ఎన్ని పోలీసులు పట్టుకొని పోయిండ్రు, ఓకే, ఏమి ఎక్స్ప్లెనేషన్ లేదు. మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమనుకుంటారు? వీడు చేసిండొచ్చు నా గ్యారంటీ, అందుకే ఎత్తేసుకొని పోయింటాడు అనుకుంటారు. ఏమనుకుంటుండొచ్చు? నాకు తెలిసి ఫోన్లో దొరికిపోవడం, లేకపోతే ఎక్కడ మెసేజ్ చేయడం, వీళ్ళే కావాల్సింది వేరే అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో మెసేజ్ చేయడము, ఫేక్ అకౌంట్ చేయడము, నా ఫోటో వేసి నన్ను ఇడికియడము, అది చేసిండొచ్చు అని నా డౌట్. కానీ వీళ్ళు చేసిన పనికి నేను ఇరుక్కుంటాను, అదొకటే. ఓకే, సో నిన్ను కానీ పోలీస్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ లేకుండా పట్టుకోకపోతే నీ ఫ్రెండ్స్ ఇది అనుకుంటారని నువ్వు అనుకుంటాడు. సో అదే గైస్, ఇది జస్ట్ ఒక ర్యాండమ్ వీడియో. నా పేజ్లో ఉండే అన్ని ర్యాండమ్ వీడియోసే. హోప్ యూ గైస్ లైక్ ఇట్. యా, ఐ గోనా సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్. నువ్వు చెప్పు బాయ్. బాయ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్.